డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రజాస్వామ్యం యొక్క ప్రజాస్వామ్యానికి సంబంధించి ముఖ్య విషయాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి నిజానికి ప్రజాస్వామ్యము విజయవంతం కావడం, ప్రజలకు అనుకూలంగా ప్రజల సంక్షేమం గురించి అది అమలు ప్రజల సంక్షేమం అనుకూలంగా అది అమలు కావాలంటే కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. చాలా ప్రయత్నాలు జరగవలసి ఉంది. ప్రజలే దాని కొరకు ఇబ్బందులు స్ట్రగుల్ చేయవలసి కూడా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ప్రజలనేది ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాదు. ప్రజలలో రకరకాల భేదాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, ప్రజల మధ్య వైరుధ్యాలు ఉంటాయి. వీళ్ళందరూ కలిసి కట్టుగా ఒక వాళ్ళ యొక్క సంక్షేమం ఏంటి, వాళ్ళకు అనుకూలంగా ఉండే చట్టాలు ఏంటి, శాసనాలు ఏంటి అనేది రూపొందించుకోవడం చాలా కష్టం. యూనిటీ రావడం చాలా కష్టం. సో అయినా కూడా మనకి రాజరికం కంటే తర్వాత ఇతర రకాలైన డిక్టేటర్షిప్ నియంతృత్వం కంటే ప్రజాస్వామ్యమే న్యాయం. అందులో ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం, దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇందులో ఇవాళ ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యమైన రిక్వైర్మెంట్, అవసరం ఏంటంటే భాగస్వామ్యము, లేకపోతే రాజకీయాల్లో ప్రజలందరూ పాల్గొనడం. ఎందుకంటే మనం చెప్పుకున్నాము డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ అని ఇదివరకు అనుకున్నాము. డైరెక్ట్ డెమోక్రసీలో ఇదివరకు సిటీ స్టేట్స్ ఉండేవి. సిటీ స్టేట్స్లో ప్రజలు అందులో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసేది. అయితే అది పెద్ద పెద్ద దేశాలలో, పెద్ద చైనాలో కానీ, ఇండియాలో కానీ, తర్వాత ఇతర పెద్ద దేశాల్లో అది ప్రజలందరూ పాల్గొనడం సాధ్యం కాదు అనేక కారణాల వల్ల. కాబట్టి రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అనే పద్ధతి విధానము అందరికీ మంచిదని తేలింది, తర్వాత సాధ్యమని తేలింది. అది ఇవాళ చదువుకున్నాము. అయితే ఈ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అన్నప్పుడు అందులో రెండు సమస్యలు ఉంటాయి. ఫస్ట్, ప్రజలు డైరెక్ట్గా పాల్గొన్నారు, తమ యొక్క రిప్రజెంటేటివ్స్ని, ప్రతినిధులను ఎన్నుకుంటారు. సో ఎన్నుకున్నప్పుడు ఎటువంటి వాళ్ళని ఎన్నుకోవాలా, ఎటువంటి వారికి మద్దతు ఇవ్వాలా, ఎటువంటి వారిని ధిక్కరించాలా, తోసిపుచ్చాలా అనే పెద్ద ఇబ్బంది ఉంటుంది ఇందులో. సో ఇందులో ప్రజల యొక్క చైతన్యము, ప్రజల యొక్క ఎడ్యుకేషను, ప్రజలకు అన్ని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి అన్ని తెలుసుకోవడం, తర్వాత వాళ్ళకి తెలియకుండా వాళ్ళకు వ్యతిరేకంగా ఓటు వేయడం, సపోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ చైతన్యానికి సంబంధించిన విషయాలు. అయితే ముఖ్యంగా ప్రజలు ఎల్లప్పుడూ రాజ్యాంగపరంగా ఉన్న హక్కులను అనుభవిస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, చలాయిస్తూ రాజకీయాల్లో పాల్గొనడం అనేది చాలా ముఖ్యం. లేకపోతే ప్రజాస్వామ్యం నిజానికి సక్సెస్ కాదు. అయితే ఏ విధంగా పాల్గొనాలా, ఎక్కువ పాల్గొనాలా, తక్కువ పాల్గొనాలా, తర్వాత మన భాగస్వామ్యం, తర్వాత రాజకీయాల్లో పాల్గొనడం అనే దానికి రకరకాల సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ప్రజాస్వామ్యం యొక్క భాగస్వామ్యం, తర్వాత రాజకీయాల్లో పాల్గొనడం అంటే ముఖ్యంగా ఏంటిది, దాని అర్థం ఏంటి, మనం వివిధ కోణాలు దాన్ని చూడాలి. పార్టిసిపేషన్ అంటే మన రాజకీయాల్లో మన ప్రతినిధులను ఎన్నుకున్న తర్వాత
అసలు నిజానికి ప్రతినిధిలో భాగస్వామ్యం అంటే ఓటింగ్ మన ప్రతినిధి ఎన్నుకోవడము, ఓటు వేయడం అనేది కూడా పార్టిసిపేషన్. కానీ ఇప్పుడు చెప్పినట్టు ప్రజాస్వామ్యం ఓటింగ్తోనే సరిపోదు. ఓటింగ్ వేసిన తర్వాత కూడా ఇంకా అనేక సందర్భాలలో కూడా పొలిటికల్ పార్టిసిపేషన్ అనేది ఉంటుందన్నట్టు. సో ముఖ్యంగా ఏంటంటే రాజకీయాల్లో భాగస్వామ్యం అంటే ఏంటంటే రాజకీయమైన సంబంధించిన విషయాలలో అవేర్నెస్, చైతన్యం కలిగి ఉండడం, తర్వాత ఒక రాజకీయ సంఘటన, రాజకీయ అవసరం ఉన్నప్పుడు దానికి సరిగా స్పందించడం. ఒక సిచ్యువేషన్లో ఇద్దరు నాయకులు ఉదాహరణకి కోట్లాడుతున్నప్పుడు మన వాళ్ళ మధ్యన కాన్ఫ్లిక్ట్స్, వైరుధ్యం, సంఘర్షణ వచ్చినప్పుడు దానిలో ఒక పాజిటివ్గా, సంవర్ధకంగా పోయి అందులో మనం భాగస్వామ్యం చేసుకోవడం, అది కూడా భాగస్వామ్యం అనుకోవచ్చు. సో భాగస్వామ్యం కొరకు ఇంకా వేరే రిక్వైర్మెంట్స్ ఏమున్నాయంటే సోషల్గా, తర్వాత ఎడ్యుకేషనల్గా, తర్వాత ఎకనామిక్గా కూడా అవి ప్రతి వ్యక్తికి, ప్రతి ఓటర్ పౌరునికి, ప్రతి పౌరునికి అవి కొన్ని కావాల్సి అంటే అందులో భాగస్వామ్యము ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కాకుండా పాల్గొనడంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. అవి నిజానికి తర్వాత చదువుతాం. అయితే పార్టిసిపేషన్ అంటే మన ఎన్నికల్లో పాల్గొనడము, ఓటు వేయడము, దాని తర్వాత ఒక ఎన్నిక అయిన తర్వాత ఇంకొక ఎన్నిక మధ్యలో అనేక రకమైన సందర్భాలు ఉంటాయి. అనేక రకమైన వ్యవస్థలు ఈ ప్రజాస్వామ్యానికి, పార్టిసిపేషన్కి అవకాశాలు ఉంటాయి, దారులు ఉంటాయి, తోవలు ఉంటాయి. ఆ దారులలో కూడా, ఆ సంఘటనల్లో కూడా ఈ ఓటర్స్, ప్రజలందరూ పాల్గొనడం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అనేది పౌరుల యొక్క బాధ్యత. అప్పుడే అది ప్రజాస్వామ్యం అనేది తగ్గుతుంది అన్నట్టు. అది మన ఒక వ్యక్తిగత, అంటే ఒక కుటుంబానికి సంబంధించిన సమస్య కావచ్చు, తర్వాత మన ఒక వ్యక్తుల సమూహానికి కావచ్చు, మనం ఒక విలేజ్ మొత్తం కావచ్చు, ఒక ప్రాంతానికి మొత్తం కావచ్చు, ప్రాంతానికి సంబంధించిన ప్రయోజనాల గురించి కూడా కావచ్చు. ఏ సందర్భమైనా, ఏ అంశంలోనైనా కూడా ప్రజలు చైతన్యం నుండి రాజకీయాల్లో పాల్గొంటేనే మనకి మన యొక్క ప్రయోజనాలు కాపాడుకున్నట్టయితుంది, తర్వాత మన హక్కులను కాపాడుకున్నట్టయితుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇందులో ముఖ్యంగా 3 రిక్వైర్మెంట్స్, 3 అంశాలు, అంటే పరిస్థితులు పౌరులకి పరిస్థితులు ఉండాలి. 3 పరిస్థితులు. అదేంటంటే సోషల్ కెపాసిటీ, పొలిటికల్ కెపాసిటీ మరియు ఎకనామిక్ కెపాసిటీ. సోషల్ కెపాసిటీ అంటే సోషల్గా మన అందరితో మూవ్ కావడము, తర్వాత రాజకీయాలంటే తెలుసుకోవడము, అందరితో కలిసి ఉండడము, ఒక విషయంలో ఒక సంఘటన వస్తే ఆ సందర్భంలో అందరి కలిసి దాన్ని ఎదుర్కోవడము, అది సోషల్. అదేవిధంగా సోషల్ కూడా అందరు ఈక్వల్గా ఉంటే పొలిటికల్గా కూడా అందరు ఈక్వల్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకటి ఉంటుందంటే సామాన్యంగా ఇది ఎక్కువ కులాల వాళ్ళకి సంబంధించిన పాలిటిక్స్, వాళ్ళే ధనికులు ఉన్నారు, తర్వాత వాళ్ళే నిజానికి అర్హులు ఓటేయడానికి, ప్రజాస్వామ్యంలో ప్రజల రాజకీయాలు పాల్గొనడానికి అనే అభిప్రాయం ఉండకూడదు. సో ఆల్ ఆర్ ఈక్వల్, సోషల్లీ దే ఆర్ ఈక్వల్. అదేవిధంగా ముఖ్యమైనది ఇంకో సెంటర్, దానికంటే ముఖ్యమైనది అంటే పొలిటికల్ ఈక్వాలిటీ. అంటే ఏంటంటే ధనికులు కొన్ని ఎక్కువ హక్కులు కలిగి ఉండడము, లేక ధనికులు ఎక్కువ ఓట్లు కలిగి ఉండడము అనేది నిజానికి పొలిటికల్ ఈక్వాలిటీకి వ్యతిరేకం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము. ప్రజలందరూ అంటే
ప్రజలు దేశం అంటే అందరు ప్రజలు ఉంటారు. సో నిజానికి మన దేశంలో ఏ దేశంలో కానీ ఓటింగ్ రైట్ ఒక ఏజ్ని బట్టి ఉంటుంది, అంతేగాని సోషల్ కెపాసిటీని బట్టి ఉండదు, తర్వాత ఎకనామిక్ కెపాసిటీని బట్టి ఉండదు. సో అది పొలిటికల్ ఈక్వాలిటీ అనేది అది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కు. సో పొలిటికల్ ఈక్వాలిటీ అనేది మన ఓట్ల ద్వారా, మన రాజ్యాంగం ద్వారా తర్వాత పొందుపరచబడి, అదే రాజ్యాంగంలో పొందుపరచబడింది. అదేవిధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ తర్వాత ఇతర సంబంధిత అధికారులు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. కానీ ఇంకా ముఖ్యమైనది, కానీ ఎక్కువ కనబడదు, ఇది రిక్వైర్మెంట్ తర్వాత కండిషన్, పరిస్థితి, షరతు. అదేంటి అంటే ఈక్వాలిటీ, ఎకనామిక్ ఈక్వాలిటీ, ఎకనామిక్ సమర్థత, ఎకనామిక్ ఆర్థిక యోగ్యత అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే రాజకీయాల్లో పాల్గొనాలంటే, ఎందుకంటే రాజకీయాల్లో పాల్గొనటువంటి ఓటు వేయడమే కాకుండా ఒక ఎలక్షన్ మధ్యన ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకొనబడ్డ తర్వాత, ఒక సభను ఎన్నుకొనబడ్డ తర్వాత 5 సంవత్సరాల వరకు అది నడుస్తుంది. కానీ దాన్ని మెయింటైన్ చేయడానికి, వాళ్ళు తప్పులు చేయకుండా ఉండడానికి నిజానికి మన పౌరులందరూ తమకు ఎవరికైతే ఓటు వేశారో, ఏ అభ్యర్థికి అయితే ఓటు వేశారో ఆ అభ్యర్థి కానీ అతడు ఏ పార్టీకి అయితే సంబంధించాడో ఆ పార్టీకి కానీ సరిగా పనిచేస్తుందా లేదని చూడడానికి పౌరులకి టైం ఉండాలి. దాని తర్వాత అలా పాల్గొనడానికి ఆర్థిక సామర్థ్యత, అంటే మన ఒక 2-3 రోజులు ఒక మీటింగ్ సభ అవుతుందండి, బహిరంగ సభ కానీ అది సమావేశం కానీ, అక్కడికి పోయి మనం టైం స్పెండ్ వెచ్చించి అది చేయాల్సి ఉంటుంది. సో సామాన్యంగా ఇదేమవుతుందంటే పేదవాళ్ళు వాళ్ళ యొక్క మన వ్యక్తిగత అశుభ్రత కానీ, లేకపోతే ఒక సరైన రాజకీయాలు సోషల్గా అందరితోని ఆకర్షింపబడడానికి, అందరితోని ఆమోగ్యంగా మెదలడానికి సరి అయిన డ్రెస్ లేకపోవడం కానీ, తర్వాత ఆరోగ్యం లేకపోవడం కానీ, వీటన్నిటిని బట్టి మనకి అన్నిటికీ మనం ఆర్థిక స్థోమత అంటాం. అందుకోసమే చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ సిబి మ్యాక్పర్సన్ అనేవాడు అసలు ఆర్థిక సామర్థ్యత, ఆర్థిక బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు డెమోక్రసీ సాధ్యం కాదు అని చెప్పారు. సో సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ, పొలిటికల్ ఈక్వాలిటీ ఉంటేనే సరిపోతుంది. సోషల్ ఈక్వాలిటీ, సోషల్ ఎబిలిటీ, సోషల్ కెపబిలిటీ, తర్వాత ఎకనామిక్ కెపబిలిటీ కూడా కావాలా అని, ఇది ప్రజల యొక్క భాగస్వామ్యం సక్సెస్ తప్పకుండా జరగాలంటే. అయితే అది ప్రజల యొక్క భాగస్వామ్యము, ప్రజలు రాజకీయాల్లో పాల్గొంట అనే అంశం అన్నట్టు. అయితే ఇక్కడ భాగస్వామ్యానికి అర్థం మనం క్రిటికల్గా కూడా చూడాలి. క్రిటికల్గా అంటే ఏంటి అంటే, ప్రజలు, ఓటర్లు ఒక రాజకీయ విషయం వచ్చినప్పుడు, లేకపోతే ఒక అభ్యర్థి గురించి ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ విషయంని, ఆ శాసనం కానీ, ఆ చట్టం కానీ, ఆ యొక్క మన నిర్ణయం కానీ అనుకూలంగా దాన్ని ఓటు వేయడము, అనుకూలంగా సమర్థించడము, లేకపోతే దాన్ని ప్రతికూలంగా మెదలడము, నిరాకరించడము, వ్యతిరేకించడము అని 2 ముఖ్యమైన విషయాలు ఉంటాయి. అయితే భాగస్వామ్యం అంటే పోయి ఓటు వేయడము, లేకపోతే రాజకీయాల్లో పాల్గొనడము అని ఎప్పటికీ వచ్చిన నిర్ణయాలు, శాసనాలు సమర్థించడమే కాదు, దానిని వ్యతిరేకించడం కూడా. కొన్ని విధానాలను నువ్వు నమ్మితే, అంటే పౌరుడుగా నమ్మితే ఆ విధానాలను వ్యతిరేకించడము, ఆ విధానాలకి వ్యతిరేకంగా సంఘర్షణ చేయడము, పోరాటం చేయడం కూడా భాగస్వామ్యమే అవుతుంది. అది పోయి ఓటేస్తేనే, లేకపోతే నిజానికి ఓటులో కూడా నిజానికి నేను ఏ వ్యక్తికి కూడా ఓటు వేయడం లేదు అనేది
కౌంట్ చేయకుండా అది కూడా ఒక రకమైన పార్టిసిపేషన్ అనొచ్చు. ఎందుకంటే అటువంటి యాక్ట్ మన ఎలక్షన్ కమిషన్ కానీ ఇతర సంబంధిత అధికారులు కానీ అది పలానా సమస్య కూడా ఉన్నదని తెలుస్తుంది అన్నట్టు. సో వ్యతిరేకించడము, ధర్నాలు చేయడము, తర్వాత ఎలక్షన్స్ కానీ తర్వాత ఇతర అటువంటి విషయాల్లో కానీ బాయ్కాట్ చేయడం, బహిష్కరించడం అనేది కూడా పొలిటికల్ పార్టిసిపేషనే అని వస్తుంది. అంటే అది నిజానికి ఒక విధానాన్ని, ఒక శాస్త్రాన్ని వ్యతిరేకించడం అంటే ఇంకా పొలిటికల్ రాజకీయ చైతన్యం ఎక్కువ స్థాయిలో ఉందని, ఎక్కువ స్థాయిలో మన రాజకీయాల్లో పాల్గొంటున్నాడు. అంటే దాని అర్థమైంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో చాలామంది చాలా ఎలక్షన్స్ అయినాయి, తర్వాత చాలా అభ్యర్థులు వచ్చి ఆ విలేజ్ ఓటర్స్ అని చెప్పారు రోడ్లు వేయిస్తాము, తర్వాత ఈ విలేజ్లో మన స్కూలు మన ఒక హాస్పిటల్ కట్టిస్తామని ప్రామిజులు చేస్తున్నారు. కానీ అవి నిజానికి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అధికారంలోకి వస్తున్నారు, కానీ ఆ ప్రామిజులు నెరవేర్చడం జరుగుతలేదు. అప్పుడేం చేస్తారు విలేజెస్ అందరూ, మనము అసలు ఎలక్షన్లోనే పాల్గొనము, ఓటే వేయము, ఓట్లను బహిష్కరిస్తున్నాం అని నిర్ణయం తీసుకుంటారు. చాలాసార్లు మనం చూస్తున్నాం ఎలక్షన్లో. అయితే అది ఎలక్షన్ బైకౌట్ చేయడము నిజానికి అది భాగస్వామ్యం అవుతుంది అంటే నిజానికి అవుతుంది. మనం లోతుగా చూసి క్రిటికల్గా దాన్ని అనలైజ్ చేస్తే మాత్రం అది కూడా భాగస్వామ్యం. అంటే కొన్ని విషయాలను ఎలక్షన్స్ బైకౌట్ చేయడం కానీ, తర్వాత సమావేశాలను బైకౌట్ చేయడం కానీ అది కూడా ముఖ్యంగా మన రాజకీయంలో భాగస్వామ్యం తీసుకున్నట్టే, రాజకీయంలో పాల్గొన్నట్టే. అది వ్యతిరేకత అనవచ్చు, కానీ ఇంకా అట్లా నిజానికి వ్యతిరేకించాలంటే ఇంకా ఎక్కువ చైతన్యం కావాల్సి ఉంటుంది. ప్రజలందరూ ఒక ఊళ్ళో ఎప్పటికీ ప్రతి నాయకుడు ప్రతి పార్టీ మోసం చేస్తే దానికి ప్రజలు చైతన్యమై అసలు మా దగ్గరికి ఓట్లకు రాకూడదు అని చెప్తారు. లేకపోతే అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయడం కానీ, ఎలక్షన్స్ మాకు ఇది చేయాలా లేకపోతే ఓట్ వేయము, ఒకసారి ఎలక్షన్ మిత్రులను కూడా అటాక్ చేయొచ్చు. కానీ కొంతవరకు ఏంటంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. బూతులను ధ్వంసం చేయడం కానీ, తర్వాత ఇంకా హింసా పద్ధతులు అనుసరించడం కానీ అది నిజానికి సరైనది కాదు చాలాసార్లు. ఆ విధంగా భాగస్వామ్యము అన్నప్పుడు దానికి ఇప్పుడే చెప్పినట్టు మనం అనుకున్నట్టు ఒక ఓటు వేయడమే కాకుండా చాలా రాజకీయ చైతన్యం పెంపొందించడానికి, ఓటర్స్ను మొబిలైజ్ చేయడానికి, ఓటర్లను సమీకరించడానికి, ఓటర్ని ఎడ్యుకేట్ చేయడానికి ఒక విషయం మీద పార్టీలు ఏర్పడతాయి, సంఘాలు ఏర్పడతాయి. ఒక సోషల్ ఆర్గనైజేషన్ ఉండొచ్చు, ఒక కాస్ట్ ఆర్గనైజేషన్ ఉండొచ్చు. ఆ కాస్ట్ ఆర్గనైజేషన్ ఎందుకు ఏర్పడుతుంది అంటే ఆ కాస్ట్కు సంబంధించిన మెంబర్స్ని సభ్యులకు సంక్షేమం కొరకు, వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆ కాస్ట్ యొక్క మెంబర్స్ ఇతరుల కాస్ట్ అన్యాయం చేయబడవచ్చు. తర్వాత ఆ కాస్ట్కు ఎప్పుడు రాజకీయాల్లో ప్రాతినిధ్యం లేకపోవడం కావచ్చు, ఒకే అప్పర్ కాస్ట్ వాళ్ళకే ప్రాతినిధ్యం ఉండడం సభలో, అటువంటి విషయాలకు ఆ కాస్ట్ ఆర్గనైజేషన్ ఉంటాయి. ఆ కాస్ట్ ఆర్గనైజేషన్లో పాల్గొనడం కూడా ఒక విధంగా తప్పులు చేయకుండా ఒక మెంబర్షిప్ తీసుకోవడం కూడా పొలిటికల్ పార్టిసిపేషన్ అవుతుంది అన్నట్టు. అంటే నిజానికి మన కొందరైన రుడాల్ఫ్ అనే రాజకీయ రచయితలు ఏమన్నారంటే కాస్ట్ అసోసియేషన్స్ సరిగా పనిచేస్తే అది తప్పేం కాదంటారు. వాళ్ళు ఏమంటారంటే పొలిటికల్ పార్టీస్కును ఓటర్ మధ్యన ఉండే ఇటువంటి సాంఘిక సంస్థలు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నట్టు. ఫస్ట్ ఈ రాజకీయ మన కుల సంఘాలే కొన్ని యాక్టివిటీస్ చేస్తూ వాళ్ళ మెంబర్స్కి చైతన్యపరుస్తూ ఓటు వేయాలని, మన కులానికి ఇది మన ఈ సంక్షేమ కార్యక్రమాలు చేపడితేనే మనం అతనికి ఓటు వేయాలా, లేకపోతే ఇంకో వేరే వాళ్ళకి ఓటు వేయాలా, లేకపోతే ఎవరికి ఓటు వేయాలా అనేది చర్చించుకోవడం ఒక రకమైన ట్రైనింగ్. ఎందుకంటే కుల సంఘాల్లో కూడా ఎన్నికలు ఉంటాయి, కుల సంఘాల్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది కూడా
సామాజిక రాజకీయ చైతన్యాన్ని కూడా కలిగిస్తుంది. కుల సంఘంలో ఏ విధంగా వెళ్ళాలా, నాయకులు ఏ విధంగా వెళ్ళాలనేది ట్రైనింగ్ వస్తుంది కాబట్టి ఆ నాయకత్వం యొక్క అనుభవం రాజకీయాల్లో కూడా పనికొస్తుంది. సో కుల సంఘాలు, అదేవిధంగా ట్రేడ్ యూనియన్లో కూడా మెంబర్షిప్ తీసుకోవడం, ఆ ట్రేడ్ యూనియన్ ఆ యూనియన్కి సంబంధించింది, వాళ్ళు పనిచేసే ఫ్యాక్టరీకి సంబంధించిన అనేక సమస్యలు ఉంటాయి. ఏది జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడము, లేకపోతే మన ఉద్యోగులను తీసివేయడము, లేకపోతే జీతాలు పని గంటలు ఎక్కువ చేయడము, ఇంకా రకమైన ఎక్స్‌ప్లాయిటేషన్ ఆ యూనియన్ వాళ్ళందరూ ఉంటారు. అయితే సామాన్యంగా ఏమవుతుందంటే డెమోక్రసీ ఉన్న దేశాల్లో, తర్వాత రాజ్యాంగబద్ధమైన మన డెమోక్రసీ ఉన్నప్పుడు నిజానికి అందులో హక్కులు కూడా వ్యక్తుల యొక్క మన ట్రేడ్ యూనియన్ మెంబర్స్ వర్కర్స్ యొక్క ఇవి కూడా అందులో పొందుపరచారు. కొన్ని అసలు మన ఫ్యాక్టరీ ఓనర్స్ వర్కర్స్ మధ్యన ఎటువంటి సంబంధాలు ఉండాలా అనేది కూడా చట్టాలు చేయబడింది. సో ఈ చట్టాల ప్రకారంగా పోతున్నారా లేదా ఫ్యాక్టరీ యజమానులు అని చూడడానికి వాళ్ళ యొక్క హక్కులను కాపాడుకోవడానికి మన ట్రేడ్ యూనియన్స్ ఏర్పడ్డాయి. ఆ ట్రేడ్ యూనియన్లో మెంబర్షిప్ తీసుకోవడము, తర్వాత వాళ్ళ యొక్క ప్రయోజనాలు, వర్కర్స్ యొక్క ప్రయోజనాలు కాపాడే పొలిటికల్ పార్టీకి మద్దతు ఇవ్వడము, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు కాపాడే నాయకులకి, మన పార్టీలకి నాయకులకి సమర్థించడము, తర్వాత సాధ్యమైనంత మట్టికి వీలైనంత మట్టికి రాజకీయ ట్రేడ్ యూనియన్ నాయకుడిగా కూడా ఎన్నిక కావడము, నాయకత్వం చేపట్టడము కూడా ఈ పొలిటికల్ పార్టిసిపేషన్ అవుతుంది. ఈ విధంగా కుల సంఘాలు, తర్వాత ఒత్తిడి సంఘాలు ఉంటాయి. కుల సంఘాలు కావు అవి కాదు. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ సామాన్యంగా ఒక ప్రెషర్ గ్రూప్ ఒత్తిడి సంఘాలు అంటారు. అంటే పలానా డిమాండ్ ప్రభుత్వము నెరవేర్చాలా అని ఆ అంశానికి సంబంధించిన వ్యక్తులందరి దగ్గరకు వచ్చి ఒక సంఘంగా ఏర్పడి ఎన్జిఓలు అంటారు. ఆ డిమాండ్ నెరవేర్చే వరకు ప్రభుత్వం కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కానీ, ఎమ్మెల్యే కానీ ఆ డిమాండ్ నెరవేర్చే వరకు ఆ ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావడం కూడా రాజకీయాల్లో పాల్గొనడమే జరుగుతుంది. సో పాల్గొనడము రాజకీయ పార్టిసిపేషన్ అంటే ఏంది, తర్వాత ఒక వ్యక్తి, ఒక పౌరుడు, ఒక ఓటరు ఏమేమి చర్యలు తీసుకుంటుంటే అది రాజకీయంగా పార్టిసిపేషన్ చేస్తున్నట్టు. అదేవిధంగా దానికి నెగటివ్ మీనింగ్ కూడా ఉంది. అది పాజిటివ్ నెగటివ్ అనిపిస్తుంది, కానీ చాలా లోతైన మీనింగ్ ఏంటంటే కొన్ని డిసిషన్స్ని, కొన్ని శాసనాలని వ్యతిరేకించడము, బహిష్కరించడము కూడా రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయడం. దానికి రాజకీయాలని ఓట్లను బహిష్కరించడం, మన యొక్క ప్రజల యొక్క ప్రయోజనాలు నెరవేర్చుకోవడము, బహిష్కరించడం ద్వారా దానికి రాజకీయ చైతన్యం ఎక్కువ కావాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా మన పార్టిసిపేషన్ కూడా ఇంటెన్సివ్గా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది. సో ఈ విధంగా మనం పొలిటికల్ పార్టిసిపేషన్ మనం అది అర్థం చేసుకోవాలా. అంతే. మళ్ళీ ఇంకో వస్తే ఏంటంటే పొలిటికల్ పార్టిసిపేషన్ అంటే ఏంటి అనేది మనం రకరకాల విధానాలు ఉంటాయి పొలిటికల్ పార్టిసిపేషన్లో. అవి ముఖ్యంగా ఏంటంటే మన ఓటు వేయడము అనేది ఇప్పుడే అనుకున్నాము. అంటే మనం ఒక అన్ని వివిధ రకాలుగా తీసుకున్నప్పుడు ఓటు వేయడం అనే ఒక అంశం ఇదివరకు నేర్చుకున్నాము. కానీ ఇందులో ఈ టైప్స్ అన్ని లెక్క పెట్టినప్పుడు 1, 2, 3 అని లెక్క పెట్టినప్పుడు నంబర్ 1 ఫార్మ్ ఆఫ్ పార్టిసిపేషన్ ఈజ్ ఓటింగ్. తర్వాత ఓటింగ్ అనేది కంపల్సరీ. చాలా సందర్భాల్లో పర్టికులర్గా ప్రాంతాల్లో, అర్బన్ ఏరియాస్లో అనేక కారణాల వల్ల ఓటింగ్ లెవెల్, ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. అది నిజానికి ఏ కారణమైనా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, కానీ పొలిటికల్ ఓటింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. అది ప్రజలు, దాని తర్వాత సంబంధిత అధికారులు, ఎలక్షన్ కమిషన్ కూడా ఆ విషయాన్ని పట్టించుకోవాలి.
ఎందుకంటే దాన్ని ఏమంటారంటే పార్టిసిపేట్ చేయకపోవడాన్ని, ఓటు వేయకపోవడాన్ని అశ్రద్ధ, ఇండిఫరెన్స్, డిస్రెస్పెక్ట్ ఫర్ ఓటింగ్. నిజానికి కొన్ని దేశాలలో ఓటు కనుక వేయకపోతే అంటే పొలిటికల్గా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి శిక్షలు కూడా ఉంటాయి. అసలు నిజంగా మన దేశంలో అది లేదు. మన దేశంలో అర్బన్ ఏరియాస్లో, నగరాలలో ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉన్నా, చాలామంది రాకున్నా కూడా ఏ కారణంలో ఆప్షన్ కూడా ఆ రోజు నిజానికి విలేజెస్ పోతారు. ఇది మనకెందుకులే అని ఈ 2 రోజులు మనం సెలవు తీసుకొని హాయిగా ఇంటికి పోయి పనులు చేసుకుందామని అనుకునే వాళ్ళు ఉంటారు. సో దాన్ని తర్వాత కొందరు ఏంటంటే ఎలక్షన్ వల్ల ఏమొస్తుంది, పొలిటికల్ అపాతి, ఇంటలెక్చువల్స్ పొలిటికల్ అపాతి అని అంటారు దాన్ని. చాలా ముఖ్యమైన అర్బన్ ఏరియాస్ చాలా ముఖ్యమైన అంశం. సో అది కూడా నిజానికి పొలిటికల్ పార్టిసిపేషన్ కాదన్నట్టు, అది పొలిటికల్ పార్టిసిపేషన్ అక్కడ లేదన్నట్టు. సో అటువంటి తర్వాత ఆర్గనైజేషన్లో మెంబర్ తీసుకోవడము, ఆర్గనైజేషన్లో నాయకత్వం రెండవ ఇంపార్టెంట్ థింగ్ అన్నట్టు. ఆర్గనైజేషన్ పొలిటికల్ పార్టీ కానీ, పొలిటికల్ పార్టీస్లో మెంబర్షిప్ తీసుకోవడం కానీ, పొలిటికల్ పార్టీ నాయకత్వం అంటే సంఘం, అసోసియేషన్, పార్టీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీ అట్లా ఉంటారు చూడండి, దాన్ని అందులో నాయకత్వం తీసుకోవడం కూడా ఒక చాలా ఇంపార్టెంట్ విధానం. ఆయన పార్టిసిపేషన్ రూపం అన్నట్టు. చాలామంది తెలుసు, మన నాయకత్వం చొరవ చూస్తూ సేవా దృక్పథంతో ఎన్నికల్లో మన సమాజంలో మెంబర్షిప్ తీసుకోవడమే కాకుండా, సంఘంలో మెంబర్షిప్ తీసుకోవడమే కాకుండా ఆ సంఘంలో లేకపోతే ఆ పొలిటికల్ పార్టీలో నాయకత్వం కూడా చేపట్టడం జరుగుతుంది. సో అది సంస్థాగత భాగస్వామ్యము, సంస్థకు సంబంధించిన భాగస్వామ్యము అని అనుకోవచ్చు. తర్వాత ప్రెషర్ కుక్స్, అది ఎక్కడో ప్రెషర్ కుక్స్ ఉన్నది ఇంత బాగుండేది అనుకోవడమే కాకుండా ప్రెషర్ కుక్స్ ఏర్పాటు చేయడము, ప్రజలు సమీకరించి దగ్గరికి తీసుకొచ్చి ఒక ప్రజా సమూహానికి సంబంధించిన అంశం మీద లేకపోతే కొన్ని అంశాల మీద మన ప్రజలని లేకపోతే ప్రతినిధులను ఒత్తిడి చేయడము కూడా చాలా ముఖ్యమైన, అదొక రకమైన పార్టిసిపేషన్. పొలిటికల్ ప్రెషర్ ఒత్తిడి సంఘాలు అంటారు వాటిని, ఒత్తిడి సంగతిలో. తర్వాత చాలాసార్లు ఏమవుతుందంటే పార్టీలు కానీ లేకపోతే సంఘాలు కానీ ప్రజలను చైతన్యపరచడానికి, చైతన్యపరచడంలో నిజానికి అందులో ఓటర్స్ కావచ్చు, లేకపోతే వేరే నాన్ ఓటర్స్ కూడా కావచ్చు. అయితే అది చేయడానికి పెద్ద పెద్ద సభలు, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారు, కండక్ట్ చేస్తారు. ఆ బహిరంగ సభల్లో కూడా పాల్గొనడము కూడా పొలిటికల్, హై లెవెల్ ఆఫ్ పొలిటికల్ పార్టిసిపేషన్. అదొక రూపం, అదొక భాగస్వామ్య రూపం. పాలిటిక్స్లో పాల్గొనడానికి ఒక రూపం అన్నట్టు, చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు కదా, మన కేసీఆర్ ప్రజలని చైతన్యం చేసి తెలంగాణ రావాలా, తెలంగాణ ఏర్పాటు చేయాలని, దానికి ఎలక్షన్ అప్పుడు తర్వాత ఇంకా వేరే సమయాల్లో కూడా, సందర్భాల్లో కూడా బహిరంగ సభలు జరపడం జరిగింది. అందులో బహిరంగ సభల్లో ఏంటంటే పర్టికులర్ బహిరంగ సభలు అన్ఎడ్యుకేటెడ్కి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే వాళ్ళు చదవడానికి టైం ఉండదు, వాళ్ళు ఇల్లిటరేట్స్. కానీ బహిరంగ సభలు పోతే ఏమిటంటే ఒక నాయకుడు అతను అన్ని విషయాలు చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు ఇది ఎలక్షన్ మన తెలంగాణ రాకముందు, మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రాకముందు అనేకమైన బహిరంగ సభలు ఏర్పాటు చేసి, అప్పుడు ఉదాహరణకి ఆంధ్ర రావడం వల్ల ఆంధ్రుడు తెలంగాణ ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, నష్టం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, తెలంగాణ యొక్క మన ఉద్యోగాలను తీసేసుకుంటున్నారు, అనేక రకాల విషయాలను బహిరంగ సభల్లో క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం, సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, వాస్తవంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రాజకీయ నాయకులే కాకుండా, తెలంగాణ కావాల్సిన కొట్లాడుతున్న నాయకులే కాకుండా, దాని ఒక అంశంలో, ఒక సబ్జెక్ట్ మీద ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడడం, ఇతర ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడడము బహిరంగ సభలలో జరుగుతుంది. కాబట్టి ఆ బహిరంగ సభలో పాల్గొనడం కూడా ఒక ముఖ్యమైన రూపం అన్నట్టు, టైప్స్. అదేవిధంగా సమావేశాలు కూడా అవుతాయి.
అంటే సమావేశాలు అంటే సెమినార్స్, తర్వాత ఒక మన కొందరికి ప్రత్యేకంగా ఒక హాల్లో కూర్చొని సమావేశాలు, ఒక మీటింగ్ హాల్లో కూర్చొని సమావేశాలు జరుగుతాయి. అందులో సామాన్యంగా చర్చలు జరుగుతాయి. సో ఆ సమావేశాలు పాల్గొంటూ ఒక ప్రాబ్లం ఉన్నది. ఏ మీటింగ్ మీట్స్ ఏ రెడీ మ్యాన్, రీడింగ్ మేక్స్ ఏ ఫుల్ మ్యాన్, రైటింగ్ మేక్స్ ఎన్ ఎగ్జాక్ట్ మ్యాన్. బ్యాక్ అని వాడు చెప్పాడు. సో అటువంటి మీటింగ్స్లో పాల్గొనడం కూడా ఒక మన ఇంపార్టెంట్ మన రూపము, మరి భాగస్వామ్య రూపము రాజకీయ పాల్గొనడంలో ఒక ఇంపార్టెంట్ రూపము అని చెప్పచ్చు. సో ఈ విధంగా చర్చల్లో పాల్గొనాలంటే రాజకీయాల గురించి రాసుకోవాలి కూడా. ఇతరుల మనము ఇప్పుడు మనకి మన ఇండిపెండెన్స్ రావాలని మన జాతీయ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఆ సామాన్యంగా జాతీయ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ఎవరుతుంది వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు చదువుతూ వాళ్ళ యొక్క ఉపన్యాసాలు రాయబడతాయి. ఆ ఉపన్యాసాలు చదివి పోయి చర్చల్లో పాల్గొనాలి. దాని చర్చలో పాల్గొనాలంటే నీకు నాలెడ్జ్ ఉండాలి. నీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూని ఎక్స్ప్రెస్ చేయడానికి, కరెక్ట్ అని చెప్పడానికి, అలా కాదు ఇలా అని చెప్పడానికి నువ్వు చాలా చదువుకొని ఉండాలి. సో చర్చలో పాల్గొనడం అంటే రాజకీయాల యొక్క ఇదివరకు చరిత్ర, రాజకీయ చరిత్ర కూడా చదవడం, ఇదివరకు జరిగిన రాజకీయ ఉద్యమాలను చదివి చర్చలోకి పోయి చర్చలో పాల్గొనడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పొలిటికల్ రాజకీయాల్లో పాల్గొనడం. ఇంకొక అంశము ఈ పార్టిసిపేషన్ ఏంటంటే లెవెల్స్. అంటే ఏ స్థాయిలో నువ్వు రాజకీయాల్లో పాల్గొంటున్నావు, ఏ స్థాయిలో రాజకీయాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అనే అంశం మనం పరిశీలిస్తే ముఖ్యంగా సింపుల్ ఏంటంటే ఓటర్ స్థాయి అంటే పోయి ఓటేస్తాడు, అది కూడా రాజకీయాల్లో పాల్గొనడం. కానీ అది ఒక సింపుల్ వే ఆఫ్ పార్టిసిపేటింగ్, చాలా చిన్న స్థాయి. కానీ వైలెంట్గానో లేకపోతే ఉద్రేకపూర్వకంగానో ఇతరులను రెచ్చగొట్టే విధంగా పొలిటికల్ పార్టిసిపేషన్ జరిగితే మత సంఘర్షణలో పాల్గొనడం అదొక రకమైన మన పొలిటికల్ పార్టిసిపేషన్ స్థాయి. అదొక రకమైన స్థాయి. అంటే మనము ఒక సున్నితమైన విషయంలో పొలిటికల్ పార్టిసిపేషన్ చేస్తున్నాం. హిందువులకు ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు ఒక సంఘం ద్వారా, సంఘం ఏర్పడే సంఘంలో భాగస్వామ్యం చేసుకొని సంఘానికి మెంబర్షిప్ తీసుకొని మన ముస్లిమ్స్ని వ్యతిరేకించడము, లేకపోతే వాళ్ళ మీద అటాక్ చేయడము, దాడి చేయడము కూడా జరుగుతుంది. అది ఆ స్థాయి పార్టిసిపేషన్. దానికి నాయకత్వం కూడా వహించవచ్చు. అంటే నాయకత్వ స్థాయి కూడా నిజానికి ఒక ఎక్కువ స్థాయి పార్టిసిపేషన్, తీవ్రమైన పార్టిసిపేషన్, లోతైన పార్టిసిపేషన్. ఎందుకంటే నాయకత్వం చేసిన దానికి ఒక సమస్య మీద అన్ని రకాల అవగాహన, అన్ని రకాల నాలెడ్జ్ ఉండవలసి వస్తుంది. తర్వాత అన్ని రకాల త్యాగం చేయవలసి వస్తుంది. ఒకసారి మన పోలీసులు మన అరెస్ట్ చేస్తే అరెస్ట్ను తట్టుకొని ముందు ధైర్యంతో పోయి పోలీస్ స్టేషన్ దగ్గర పోయి అక్కడ కూడా తమ యొక్క మన సమస్యలను గురించి చర్చించడం, పోలీసులు చర్చించడం, అక్కడికి వచ్చిన మీడియాస్ చర్చించడం, అదొక హై లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్. ఎందుకంటే అందరు చేయలేరు. ఉదాహరణకి కొందరు మేధావులు ఏంటంటే మనం పోకూడదు అని, కానీ కొందరు చైతన్యం ఎక్కువ ఉన్న వాళ్ళు, తర్వాత తీవ్రత సీరియస్గా తీసుకున్న వాళ్ళు దానికి అరెస్ట్ కావడానికైనా కూడా జైలుకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉంటారు. సో అదొక హయ్యర్ లెవెల్, ఉన్నత స్థాయి పొలిటికల్ పార్టిసిపేషన్ అని చెప్పవచ్చు అన్నట్టు. అదేవిధంగా పొలిటికల్ పార్టిసిపేషన్ కొంత టైమే, ఎలక్షన్ టైం కావచ్చు, లేకపోతే కొన్ని సమావేశాల్లో పోయి ఇంటికి రావచ్చు. కానీ మొత్తము ఒక నిద్ర తిండి ఈ టైం తప్ప ఒక 15 గంటలు ఫుల్ టైం కనుక ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే, తర్వాత పార్టీ వర్క్ చేస్తే, లేకపోతే పార్టీ నాయకత్వం చేపడితే అది ఫుల్ టైం
పార్టిసిపేషన్ అది చాలా ఉన్నతమైనది, ఉన్నత శ్రేణికి సంబంధించిన. సామాన్యంగా పార్టీలలో 24 అవర్స్ అంటే ఒక 8 అవర్స్ పార్టీ ఆఫీసులోనూ లేదా ఆర్గనైజేషన్ ఆఫీసులోనే కార్యాలయంలో పడుకోవడం, తర్వాత మొత్తం టైం అంతా పనిచేయడం, దాన్ని కంప్లీట్ పార్టిసిపేషన్ లేదా ఫుల్ టైం పార్టిసిపేషన్ కూడా అని అంటారు. నిజానికి కొన్ని పార్టీలలో ఫుల్ టైం పార్టిసిపేట్కి ఒక మన అన్నీ అంత ఎక్కువ కాదు, కానీ మోడెస్ట్గా కొంతవరకు వాళ్ళకు శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది, అకామిడేషన్ శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. అది ఒక ఉన్నత స్థాయి భాగస్వామ్యం అని చెప్పవచ్చు. అయితే రాజకీయ ఉన్నత స్థాయి ఈ మన సంఘంలో పార్టిసిపేట్ చేయడం, పార్టీలో పనిచేయడం. ఇంకోటి ఏంటంటే పార్టీలో ఎన్నికను ఎమ్మెల్యే, ఎంపీ, తర్వాత ప్రెసిడెంట్, మన ఇది జిల్లా పరిషత్ ప్రెసిడెంట్, వీటన్నిటికి కావాలంటే దానికి కొన్ని త్యాగాలు కూడా చేయాలా, టైంని వెచ్చించాలా. దాని తర్వాత వచ్చే మన ఇబ్బందులు, కొట్లాటలకు సంబంధించి, టెన్షన్కి సంబంధించి ఎదుర్కోవాలా. సో వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసి డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్టాలా, అందులో వచ్చిన నీకు వ్యతిరేకులతో కొట్లాడడం జరగాల. వీటన్నిటిని చేసుకొని ఆ లెవెల్లో పార్టిసిపేట్ చేశారు. అది కూడా ఒక నిజానికి ఒక ఉన్నతమైన భాగస్వామ్యం అని అనొచ్చు. అయితే ఈ విధంగా మనం నిజానికి హై లెవెల్ పార్టిసిపేషన్ జరిగినప్పుడు నిజానికి డబ్బు సంపాదించడానికి టైం ఉండదు, తర్వాత డబ్బు సంపాదించి మన ఫ్యామిలీ మెంబర్స్ని సరిగా పోషించడం జరగదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ప్రాబ్లం నుంచి అధిగమించి అది భాగస్వామ్యం చేస్తే అది నిజానికి ఒక ఉన్నత స్థాయి భాగస్వామ్యం అని చెప్పుకోక తప్పదు. అయితే ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే భాగస్వామ్యము జరిగినప్పుడు, భాగస్వామ్యము రాజకీయాల్లో పాల్గొనడం చేసినప్పుడు అనేక అడ్డంకులు, పరిస్థితులు, వ్యతిరేక పరిస్థితులు కూడా ఉంటాయి. వ్యతిరేక పరిస్థితులు ఏముంటాయంటే సామాన్యంగా మన ఆర్థికంగా కావాల్సిన సరిపోయే ఆర్థిక స్తోమత లేకపోవడము ఒక అడ్డంకి నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్లో మంచి సింపుల్ ఒక రోజే వస్తాయి, 2 రోజులే వస్తాయి. ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే మొత్తము ఆ క్యూ లైన్లో నిలబడాలి, ఆ రోజంతా గడపాలి. మరి కూలి చేసేవాడు ఆ 1-2 రోజులు నిజానికి పోకపోతే వాళ్ళకి తిండే ఉంటుంది. కాబట్టి పావర్టీ అనేది భాగస్వామ్యానికి, రాజకీయాలు పాల్గొనడానికి ఒక అడ్డంకు, ముఖ్యమైన అడ్డంకు అని చెప్పచ్చు. అదేవిధంగా మత సంఘర్షణ ఉన్నప్పుడు ఒక ఏరియాలో కానీ ఒక రాష్ట్రంలో కానీ మత సంఘర్షణ జరిపితే అవి ఆ సంఘటనలో ఉన్న తీవ్రమైన పరిస్థితులను తట్టుకోలేక కూడా భాగస్వామ్యం జరగకపోవచ్చు. అదేవిధంగా అంటే కొందరికి ఓటు వేయాలని ఉంటుంది, కానీ కొందరికి ఓటు వేయద్దు అని ఆపడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక ఎలక్షన్ తమకు వ్యతిరేకమైన మత సంబంధించిన వ్యక్తి అందులో పార్టిసిపేట్ చేస్తున్నాడు అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వ్యక్తికి ఓట్లు వేయకుండా కూడా ఓటర్స్ని ఆపడతారు. సో ఇటువంటి అడ్డంకు కూడా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే స్త్రీలు సమానమైన ఓటర్లు ఇది ఎన్నికల్లో పాల్గొనడానికి, ఓటు వేయడానికి, తర్వాత మన ఒక స్థానానికి పోటీ చేయడానికి, తర్వాత ఒక కార్యాలయం యొక్క ఆఫీస్ పొజిషన్ను చేపట్టడానికి స్త్రీలు కొన్నిసార్లు ఇబ్బంది పడతారు. వాళ్ళకున్న బయాలజికల్ అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కానీ, తర్వాత వాళ్ళు స్త్రీ అని ఇతరులు దాదాగిరి చలాయించి
వాళ్ళను మీరు కూడా ఎలక్షన్లో పాల్గొంటున్నారని ఇన్సల్ట్ చేయడం, లేకపోతే వాళ్ళను మన అనేక ఇబ్బందులకు గురి చేయడం, వాళ్ళు రాకుండా చేయడం, నూకేయడం అట్లా అట్లా కూడా జరుగుతుంది. సో అది స్త్రీలకు ఉండే ప్రత్యేకమైన అడ్డంకి. తర్వాత ఇంకొకటి ఏంటంటే వయోవృద్ధులు, వయసు పడిపోయిన వాళ్ళు కూడా పోయి బహిరంగ సభలో పాల్గొనడం కానీ, ఓట్లు వేయడం కానీ, తర్వాత వాళ్ళకి మన ఆరోగ్య పరిస్థితి చేతకాకపోవడం కానీ కూడా పర్టికులర్ వయోవృద్ధులకి ఇది కూడా ఒక రకమైన ప్రజాస్వామ్యానికి అడ్డంకి అనొచ్చు. కానీ చాలామంది వయోవృద్ధులు కూడా మన ఇతరులు సహాయం తీసుకుంటూ, కొడుకులు బిడ్డలు సహాయం తీసుకుంటూ పోయి ఓట్లు వేయడం జరుగుతుంది. కొన్నిసార్లు చూస్తారు ఎలక్షన్ సందర్భంలో ఒక ముసలామని కూడా మన కాళ్ళు ఒకళ్ళు పట్టుకోవడం, చేతులు ఒకళ్ళు పట్టుకోవడం మధ్య తీసుకుపోయి అక్కడ ఎలక్షన్ బూత్ దగ్గర తీసుకెళ్తారు. తర్వాత వాళ్ళు ఓటు వేస్తారు. సో అది మన పార్టీల యొక్క సపోర్టర్స్ దాన్ని మన సహాయం చేస్తారు అటువంటి సందర్భంలో ముసలి ఓటర్స్కి, వయోవృద్ధులైన ఓటర్స్కి. సో లేకపోతే ఆ ముసలు ఆ అడ్డును మన దాటేయాలంటే నిజంగా ఈ అడ్డులు ఉన్నాయి, ఆ అడ్డును దాటేయాలి కూడా. ఆ అడ్డును దాటడానికి ఎవరు మన రాకపోతే కూడా పెద్ద సమస్య అయి ఉంటుంది. అదేవిధంగా మన పార్టిసిపేషన్, ఎలక్షన్లో పాల్గొనడం, రాజకీయాల్లో పాల్గొనడం, పార్టీ మెంబర్స్గా ఉండడం, లేదా ప్రెషర్ గ్రూప్స్లో ఒక భాగస్వామిగా ఉండడం, ఇది ఒక రకమైన పాజిటివ్ సైడ్ ఆఫ్ ద డెమోక్రసీ. అయితే ఇంకొకటి లక్ష్యం ఒకటే, కానీ ఇంకొక రకమైన పార్టిసిపేషను, దాన్ని లేకపోతే డిసెంట్ అంటే వ్యతిరేకించడము, వ్యతిరేకత అనేది కూడా రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో ఒక ముఖ్యమైన భాగం. అదేంటంటే దాన్ని డిసెంట్, డిఐఎస్ఎస్ఈఎన్టి, డిసెంట్, తెలుగులో వ్యతిరేకత. ఒక విషయాన్ని వ్యతిరేకించడం, ఒక చట్టం కానీ, ఒక మన ప్రజల యొక్క ప్రభుత్వం యొక్క నిర్ణయం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంట్ మన ఒక లాస్ట్ ఇయర్ హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, తర్వాత వేరే రాజస్థాన్ కూడా డైరెక్ట్గా పర్టికులర్గా మన కర్షకులు, పెజెంట్స్, రైతులు మోడీ ప్రభుత్వము పాస్ చేసిన 3 వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించారు. అందులో ఆ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి వ్యవసాయదారులకు వ్యతిరేకం. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. తర్వాత మన ధర్నాలు చేస్తున్నాం, రస్తారోకోలు చేస్తున్నాం, అది మా హక్కు అనే విధంగా భావించి చాలా కొందరు మన ఇది మన స్ట్రైక్స్ కానీ, బంద్లు కానీ చేయడం జరిగింది. మనం ఈ కాలంలో కంటెంపరీ పీరియడ్లో ఈ మన జరిగిన ముఖ్యమైన అజిటేషన్ ఏంటంటే వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లోని రైతులు మన ఈ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ అలయన్స్, ఎన్డీఏ అలయన్స్ పాస్ చేసిన 3 అగ్రిజన్ బిల్స్, తర్వాత అది 9 నెలలు 10 నెలలు చేసిన తర్వాత దాన్ని నిజానికి ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. తర్వాత మాకు మళ్ళీ ఓటేస్తే మనం అధికారంలోకి రాకపోవచ్చు అని ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అది ఆలోచించి ఆ బిల్లులను కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. సో దీన్ని డిసెంట్ అంటారు. డిసెంట్ అంటే బైకాట్ అనొచ్చు, డిసెంట్ వ్యతిరేకించడం. సో పార్టిసిపేషన్కు దగ్గరది ముఖ్యమైన అంశము డిసెంట్ ఇంగ్లీష్లో. తర్వాత మన వ్యతిరేకత, ప్రొటెస్ట్ అని అనుకోవచ్చు. అయితే ఈ డిసెంట్ని కూడా ఎక్స్ప్రెస్ చేయడంలో రకరకాల విధానాలు అనుసరిస్తారు. చాలామంది శాస్త్రజ్ఞులు,
జాన్ రాల్స్, అంటే ఇప్పుడు మొన్నటి అతను, దానికంటే ముందు కాలంలో మన ఫర్ ఎగ్జాంపుల్ చాలా మార్టిన్ లూథర్ కింగ్, మన గాంధీ మొత్తం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, లేకపోతే బ్రిటిష్లను పూర్తిగా వైలెంట్గా ఎందుకు మన వ్యతిరేకించ కాకుండా అట్లా కాకుండా అసలు బ్రిటిష్ వాళ్ళు చేసే కొన్ని చట్ట విధానాలు వ్యతిరేకంగా అతను మన డిసెంట్ తెలపడం జరిగింది. ప్రజానికాన్ని సమీకరించి, పర్టికులర్ రైతులను సమీకరించి అతను డిసెంట్ చేయడం జరిగింది. అంటే నిజానికి మనం పొలిటికల్ పార్టిసిపేషన్ ఇప్పుడే చదువుకున్నాము, అది కూడా ఒక రకమైన పొలిటికల్ పార్టిసిపేషనే. కానీ మనము ఒక దిక్కు ఫోకస్ చేసి చదివినప్పుడు దాన్ని డిసెంట్ అనే ఒక హెడింగ్ పెట్టాల్సి వస్తుంది. డిసెంట్ అనే ఒక విషయాన్ని ప్రత్యేకంగా దాన్ని విశ్లేషించవలసి వస్తుంది. సో డిసెంట్ని ఎక్స్పెక్ట్ చేయాలంటే, మళ్ళీ మనము ఎక్స్పెక్ట్ చేయాలంటే మనము ఒక పాదయాత్రలో పాల్గొనవచ్చు, లేకపోతే ధర్నాలు చేయవచ్చు, లేకపోతే సమావేశాలు చేయొచ్చు. ముఖ్యంగా తెలంగాణలో మన తెలంగాణ కొరకు పోరాటంలో దానికి రస్తారోకాలను బాగా చేయడం జరిగింది. రోడ్ల మీద కూర్చొని వంటలు చేయడం జరిగింది. మన స్త్రీలు ప్రత్యేకంగా వంటలు చేయడం జరిగింది, రోడ్ల మీద ఎగరడము, డాన్స్ చేయడము, అంటే ప్రొటెస్ట్. సో ఈ విధంగా డిసెంట్ను అంటే ఒక అధికారంలో ఉన్న పార్టీని కానీ, అధికారంలో ఉన్న యొక్క పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కానీ అవి కొన్ని విధానాలు చేస్తే దాన్ని వ్యతిరేకించడం అనేది రాజ్యాంగబద్ధంగా ఇవ్వబడ్డ హక్కు. తర్వాత దాన్ని ఆ డిసెంట్లో కూడా పాల్గొనడం, డిసెంట్ రూపాలకి సంబంధించిన విషయాలలో చొరవ తీసుకొని పాల్గొనడం కూడా ఒక రకమైన ఇంపార్టెంట్ ఇదన్న పొలిటికల్ పార్టిసిపేషన్. అయితే ఈ డిసెంట్ను ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు అంటే స్ట్రైక్లు, తర్వాత ధర్నాలు, దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అందరినీ కలుపుకొని పోయి, అంటే ఇతరులను కూడా కలుపుకొని పోయి ప్రొటెస్ట్ను ఎక్స్ప్రెస్ చేయడం, ఒక డిమాండ్ని తీసుకొని ఆ విధంగా వ్యక్తిగతంగా డిసెంట్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అదేవిధంగా ఒక కుటుంబం కూడా మన ఒక ఏంటంటే ఒక డిమాండ్ కోసము పోరాడవచ్చు. కొన్ని కుటుంబాలు కలిసి లేకపోతే కొన్ని విలేజెస్ కూడా కలిపి కూడా నిజానికి ధర్నాలు తీసి డిసెంట్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంటే రకరకాలు. ఇంకొక చాలా ఒక ప్రత్యేకమైన డిసెంట్ కనుక చెప్పాలంటే, ఒకసారి అమెరికా నుంచి వచ్చి ఒక ప్రాంతం హైదరాబాద్కో లేకపోతే ఢిల్లీకో వస్తున్నప్పుడు కూడా అతనికి వ్యతిరేకంగా ఎర్ర జెండాలు కాదు, మన నల్ల జెండాలు ఎత్తడము, తర్వాత నల్ల జెండాలు చూసి దాన్ని ఆడించడం, అది కూడా ఒక రకమైన డిసెంట్. సో ఇంకొకరు ఏంటంటే, ముఖ్యంగా చాలామంది దాని మీద రాశారు ఒక పుస్తకం, సివిల్ డిసోబీడియన్స్, అవిధేయత. డిసెంట్ అంటే అవిధేయత. విధేయత అంటే మన ఒబే చేయడం. మన ఒక చట్టం కానీ, మన ఒక విధానాన్ని కానీ దాన్ని అనుకూలంగా ఉండడం, అనుకూలంగా ప్రవర్తించడం. అవిధేయత, అవిధేయత అంటే సివిల్ డిసోబీడియన్స్, పౌరుల యొక్క వ్యతిరేకత. సో ఇవన్నీ నిజానికి డెమోక్రసీలో వస్తాయి. ఒక చట్టాన్ని, ఒక నిర్ణయాన్ని వ్యతిరేకించడం కూడా హై లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్, ఇంటెన్స్ పార్టిసిపేషన్ అంటారు దాన్ని. ఇది లొల్లి చేయడము, మన చర్చలు చేయడము. కొందరు ఒక సెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ కన్జర్వేటివ్ సెక్షన్స్, అప్పర్ కాస్ట్ వాళ్ళు, లేకపోతే కొందరు వైశ్యులు కానీ, లేకపోతే బ్రాహ్మణ్స్ కానీ, వాళ్ళకి ఇవన్నీ అక్కర్లేదు, ఇవన్నీ చిల్లరగాండు అని అనుకుంటారు. ఎప్పటికి పోయి రాజకీయాలు పార్టిసిపేట్ చేసుకోవడం, లొల్లులు పెట్టడం అని దాన్ని వదిలేస్తారు. సో అట్లా కాకుండా ఒకరు కానీ, ఒక సమూహం కానీ, కొందరు మన పెద్ద సమూహం ఏర్పడి ఒక చట్టాన్ని కానీ, ఎలక్షన్స్ బహిష్కరించడం కానీ, దాన్ని చట్ట వ్యతిరేకతగా మాట్లాడడం కానీ,
వాటన్నిటిని డిసెంట్ కింద వస్తారు. నిజానికి డిసెంట్ లేకపోతే నిజంగా ప్రజాస్వామ్యం సరిగా మనలేదు. అందువరకే అందులో దీనికి సంబంధించిన వాళ్ళు మనకు తెలుసు, వాళ్ళు డిసెంట్ ఎక్స్ప్రెస్ చేసి ప్రజలను సమీకరించారు కాబట్టే వాళ్ళ వలన అక్కడ ఆ సందర్భంలో ఆ కాలంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించబడినవి. అందులో ముఖ్యమైన నాయకుడు, ముఖ్యమైన ఫిగర్స్ ఎవరంటే మార్టిన్ లూథర్ కింగ్, తర్వాత చాలా ముఖ్యమైన వ్యక్తి మన దేశంలో ఉండే అతను మహాత్మా గాంధీ, దాని తర్వాత మన ఒక తత్వవేత్త లాంటి సోక్రటీస్ డిసెంట్ ఎక్స్ప్రెస్ చేశాడు. అతనికి ఆనాడున్న ప్రభుత్వము చేసే చట్టాలు కానీ ప్రవర్తన కానీ నచ్చలేదు కాబట్టి మన యువకులను ప్రోత్సహించి ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని బహిరంగంగా చెప్పడం వల్ల అతనికి నిజానికి అతను మంచిగా చేశాడు, మంచి పనే చేశాడు, తన వ్యక్తి చేశాడు. కానీ అతనికి విషయం ఇచ్చి చెప్పడం జరిగింది. అంటే డిసెంట్ చేసినప్పుడు మనం చాలా త్యాగాలను కూడా మనం చేయవలసి ఉంటుంది, ప్రాణాలే కోవాల్సి ఉంటుంది మన యొక్క అభిప్రాయాల కొరకు. సో దాన్ని డిసెంట్ అంటారు. అదేవిధంగా ఇంకా వేరే రాజనీతి శాస్త్రజ్ఞులు రచనలు చేసిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మన థామస్ హాబ్స్ నిరపేక్షాధికారానికి సంబంధించిన వాడు. అతను కూడా ఏమన్నాడంటే, మనం ప్రభుత్వం ఏర్పడేది మన ప్రాణాన్ని రక్షించడానికి, మన ఆస్తిని రక్షించడానికి. ఒకవేళ కనుక ఆ విధంగా రాజు కానీ వ్యక్తుల సమూహం కానీ అన్ని అధికారాలు తీసుకొని కూడా మన ప్రాణాన్ని రక్షించకపోతే అతనికి వ్యతిరేకంగా కూడా మన సివిల్ డిజోబీడియన్స్, పౌర అవిధేయత మన కార్యక్రమాలు చేపట్టచ్చు. సో థామస్ ఆబ్ అనేవాడు, అంతటి వాడు కూడా మన నిరపేక్షాధికారాన్ని ఒక రకమైన డిక్టేషన్ సంబంధించినా కూడా అతను విప్లవం తీసుకురావడానికి మన ఒక కార్యనిర్వాహక వర్గం యొక్క విధానాలని నిర్దేశాన్ని అపోజ్ చేయడానికి మరియు మన శాసనాలు వ్యతిరేకంగా పోవడం సమర్థించారు. ఇంకొక ముఖ్యుడు ఏంటంటే సివిల్ డిసోబీడియన్స్ని సమర్థించిన వాడు ఇదివరకు అనుకుంటున్నాము మార్టిన్ లూథర్ కింగ్, గాంధీ, తర్వాత గెలీలియో అనే శాస్త్రజ్ఞుడు. ఒకసారి మత సంబంధమైన పార్టీలు అధికారంలోకి వస్తాయి, ఒక మతానికి సపోర్ట్ ఇచ్చే పార్టీలు వస్తాయి. కానీ వాళ్ళు మతానికి సంబంధించిన వాళ్ళు శాస్త్రజ్ఞులకి సపోర్ట్ ఇవ్వరు. కానీ చరిత్రలో ఏం జరిగింది, గెలీలియో అనేవాడు కూడా తమ యొక్క డిసెంట్ని మన పద్ధతి ప్రకారం చేయడం, కానీ అతన్ని కూడా శిక్షించడం జరిగింది అన్నట్టు. సో ఈ విధంగా డిసెంట్ డెమోక్రసీలో పార్టిసిపేషన్తో భాగస్వామ్యం అన్నట్టు, రాజకీయాల్లో పాల్గొనడం. డిసెంట్ అంటే రాజకీయాలు పాల్గొంటూనే వ్యతిరేకించడం, కొన్ని విధానాలు వ్యతిరేకించడం, కొన్ని శాసనాలను వ్యతిరేకించడం, అది డిసెంట్ అంటారు. అది కూడా ప్రజాస్వామ్యం మనుగడ చేయాలంటే చాలా ముఖ్యమైన విషయం. సో ఇంకొక ముఖ్యమైన ఆధునిక రచయిత జాన్ రాల్స్ అనేవాడు ఏమన్నాడంటే, ప్రజలకి న్యాయం జరగాలంటే, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కనుక తీసుకోవాలంటే, ప్రజల యొక్క నిర్ణయాలు తీసుకొని దాన్ని సమీక్షించకుండా ప్రజలు దానివల్ల ఒక విధానం వల్ల ప్రజలు ఎంత బాధపడుతున్నారు. ఉదాహరణకి పెట్రోల్, తర్వాత గ్యాస్, ఈ రెండు నిత్యావసరాలు. కానీ నిత్యావసరాల యొక్క ధరలు చాలా పెరుగుతున్నాయి. సో పెరిగినప్పుడు ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తారు. సో ప్రజా సంక్షేమం కొరకే, ప్రజల కొరకే ఉన్న ప్రభుత్వము సరిగా బిహేవ్ చేస్తే, ప్రజలకు అనుకూలంగా బిహేవ్ చేస్తే సివిల్ డిసోబీడియన్స్ ద్వారా దాన్ని ప్రభుత్వాన్ని తీసేయచ్చు. ఒకసారి మనకి ఏమన్నప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా కూడా ప్రభుత్వాన్ని పడగొట్టి కొత్త శాసనాన్ని చేయించడం జరుగుతుంది. కొత్త శాసనాలు ఒత్తిడితో కొత్త నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. సో ఆధునిక కాలంలో ముఖ్యమైన
పొలిటికల్ రచయిత ఏంది ఎవడంటే జాన్ రాల్స్. అతను ఈ పాత సివిల్ డిసోబీడియన్స్ గాంధీ ఏ విధంగా దాన్ని హింస పద్ధతులు కాకుండా ఏ విధంగా దాన్ని ప్రతిపాదించి దాన్ని మన అమలు చేశాడో మనం చూస్తున్నాం. తర్వాత మనము ఇంతవరకు చర్చించిన విషయాలను మనం సమీక్షించుకుంటే బాగుంటుంది, రివైజ్ చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఏం చెప్పినామంటే పొలిటికల్ పార్టిసిపేషన్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి, ప్రజాస్వామ్యంలో అది ఎంత అవసరమో, ప్రజాస్వామ్యానికి ప్రాణం వంటిది పార్టిసిపేషన్ అని చెప్పచ్చు. అది ప్రజలు పార్టిసిపేట్ లేకపోతే వాళ్ళ ప్రజాస్వామ్యం యొక్క లక్ష్యము నెరవేరదు. ప్రజాస్వామ్యం యొక్క లక్ష్యం ఏంటి? ప్రజల యొక్క ప్రాణాలు కాపాడుకోవడము, అల్లరి లేకుండా జీవించడము, ప్రశాంతంగా జీవించడము, దాని తర్వాత మనకి ఫుడ్ అవన్నీ పనిచేయడానికి మన హక్కు కల్పించాలా. వీటన్నిటికీ వీటన్నిటి యొక్క ఇవన్నీ ప్రజాస్వామ్యం యొక్క లక్ష్యాలు లేనప్పుడు, ఆ లక్ష్యం లేనప్పుడు ప్రజాస్వామ్యం వచ్చిదే కదా. కాబట్టి ప్రజాస్వామ్యంలో పాల్గొనడము ఓటర్స్ అందరూ చాలా ముఖ్యమైనది. అయితే మనము రూపాలు కూడా, పార్టిసిపేషన్ యొక్క రూపాలు కూడా చదువుకున్నాం. ఏది రకరకాల రూపాలంటే మన ప్రజల మన రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడము, లేకపోతే ఇండైరెక్ట్గా పోయి ఒక పార్టీలో బహిరంగ సభలో పోయి అందులో అటెండ్ చేసి అన్ని విండి రావడము, ఇంకా అనేక రకాల పొలిటికల్ పార్టిసిపేషన్, రాజకీయాల్లో భాగస్వామ్యం గురించి మనం నేర్చుకున్నాం. తర్వాత ఈ పార్టిసిపేషన్ యొక్క స్థాయిలు కూడా నేర్చుకున్నాం. స్థాయిలు ఏంటంటే ఒక ఓటరు పోయి వస్తాడు, అతను ఒక చిన్న స్థాయి. తర్వాత క్యాంపెయినర్ స్థాయిలో ఉండొచ్చు. ఒక పౌరుడు క్యాంపెయిన్, ఒక పార్టీని తీసుకుని ఆ పార్టీకి అనుగుణంగా క్యాంపెయిన్ చేయడం. ఆ క్యాంపెయిన్ మన ఉదాహరణకు తెలుసు కదా, ఒక పార్టీ తరఫున క్యాంపెయిన్ చేయడం అంటే, ప్రచారం చేయడం అంటే ఆ సైకిల్ మోటార్ తీసుకోవడం, సైకిల్ మోటార్ షో అప్ చేయడం, లేకపోతే కార్ తీసుకపోవడం, లేకపోతే ఇంకా అనేక రకాలైన విధానాల ద్వారా ఒక పార్టీకి మద్దతు ఇస్తూ దాన్ని ఆ స్థాయిలో ఒక అడ్వాన్స్ స్థాయి ఇవ్వచ్చు. అదేవిధంగా డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు. ఇది పార్టీకి డొనేషన్స్ కూడా అది చేయొచ్చు. తర్వాత నాయకత్వం చేపట్టచ్చు, అదొక స్థాయి, హయ్యర్ స్థాయి. తర్వాత పార్టీకి నాయకత్వం, చీఫ్ మినిస్టర్ కూడా పోటీ చేయొచ్చు. సో హై లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్ అనుకోవచ్చు. సో ఈ విధంగా పార్టిసిపేషన్ యొక్క స్థాయిలు కూడా ఉంటాయి. అంతే. ఇక లాస్ట్ది ఏంటంటే, ముఖ్యమైనది ఏంటంటే, రాజకీయ నాయకులను ఒక నిర్ణయాలను వ్యతిరేకించడం, డిసెంట్, సివిల్ డిసోబీడియన్స్ పద్ధతి ద్వారా ఇది ఉద్యమాలు తీసుకురావడము, లేకపోతే ధర్నాలు జరపడము, ప్రొటెస్ట్ చేయడము, రాజకీయ రాస్తారోకోలు చేయడము కూడా ఒక రకమైన డిసెంట్. అంటే మన ప్రభుత్వాన్ని పడగొట్టడము, వ్యతిరేకించడము, ఒక చట్టాలు చేసి విత్డ్రా చేసుకోవడము కూడా డిసెంట్ ద్వారా అది నెరవేర్చుకోవచ్చు. సో ఈ విధంగా మనము పొలిటికల్ పార్టిసిపేషన్ మరియు డిసెంట్ అనే దాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.